హలో. ఈరోజు మనం ఒక అత్యంత భయానకమైన, నిజంగా చెప్పాలంటే మనల్ని లోపలి నుండి వణికించే ఒక రియల్ లైఫ్ మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. అదే ప్లాట్ నంబర్ 18. రౌనక్ మరియు 7 నెలల గర్భిణి అయిన అతని భార్య జూహీ జీవితాల్లో జరిగిన ఆ భయంకరమైన సంఘటనల వెనుక అసలేం జరిగింది, వాళ్ళు ఎదుర్కొన్న పీడకలల వెనుక ఉన్న నిజమేంటి, ఇవన్నీ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. లాజిక్తో మొదలై ప్యూర్ హర్రర్గా మారిన ఈ కథలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, మీరు కొత్తగా ఒక మంచి కంపెనీ అపార్ట్మెంట్కు షిఫ్ట్ అవుతున్నారు. కానీ అక్కడున్న వాచ్మెన్ గర్భవతిగా ఉన్న భార్యను చూడగానే వణికిపోతూ, సార్, దయచేసి మేడంను ఇప్పుడే వేరే హోటల్కు తీసుకువెళ్ళండి, నేను మీకు వేరే ఇల్లు చూస్తాను అని చెప్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, రౌనక్ జూహీలకు ఇదే ఎదురైంది. ఆ గార్డ్ ముఖంలో కనిపించిన ఆ విపరీతమైన భయమే ఈ కథలో మనకు కనిపించే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. ఒక సెక్యూరిటీ గార్డ్ ఎందుకలా రియాక్ట్ అయ్యాడు అన్నదే మనకిక్కడ అసలు పాయింట్. ఓకే, ఇప్పుడు అసలు కథలోకి, ఆ ఇంట్లోని నీడలు మరియు కాలుతున్న చేతుల వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీలోకి వెళ్దాం. ఆ ఇల్లు చూడటానికి చాలా ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. కాని మొదటి రాత్రే అసలు భయం మొదలైంది. రాత్రిపూట జూహీ నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒక గరుకైన కాల్తున్న చేతితో తన కడుపుపై పట్టుకున్నట్లు ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆమె భయంతో వణికిపోయింది. కాని ఇక్కడే మనకు ఒక క్లాసిక్ సైకలాజికల్ హారర్ డైనమిక్ కనిపిస్తుంది. రౌనక్ దీన్ని ప్యూర్ లాజిక్తో కొట్టిపారేశాడు. ఆమె శరీరంపై ఎలాంటి కాలిన గుర్తులు లేకపోవడం చూసి అదంతా ప్రయాణపు అలసట వల్ల వచ్చిన భ్రమ మాత్రమే అని కన్విన్స్ చేశాడు. సో ఒక పక్క భయంకరమైన వాస్తవం, ఇంకో పక్క లాజిక్, ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఇక్కడే మొదలైంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తులు ఒక్కసారిగా అటాక్ చేయలేదు. అవి చాలా పద్ధతిగా తమ ఇంటెన్సిటీని పెంచుకుంటూ పోయాయి. ఫస్ట్, ఒక నీడ చేతిలో ఒక బొమ్మను పట్టుకుని వాళ్లని సైలెంట్గా గమనించడం. ఆ తర్వాత రాత్రిపూట కడుపుపై పొడిన ఆ అదృశ్య హస్తం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లో భయంకరమైన ఎర్రటి కళ్ళతో కనిపించిన నల్లపిల్లి. చూస్తుంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్లు లేవు కదా. ఖచ్చితంగా ఆ దంపతులను, ముఖ్యంగా జూహీని టార్గెట్ చేస్తూ వస్తున్న పారానార్మల్ వార్నింగ్స్ ఇవి. మరుసటి రోజు ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన పనిమనిషి యొక్క ఘోరమైన విధి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఉదయం ఇంటి పనుల కోసం వచ్చిన పనిమనిషి అడుగు పెట్టగానే ఆమెకు ఆ ఇంట్లో ఏదో కీడు జరగబోతోందని వెంటనే అర్థమైపోయింది. ఆమె కిచెన్లో ఆ నల్ల పిల్లిని చూడగానే ప్రాణభయంతో పారిపోవడానికి ట్రై చేసింది. కాని ఆ పిల్లి ఆమెను లిఫ్ట్ దాకా వెంబడించి సడన్గా ఒక భయానకమైన నీడగా మారిపోయింది. ఆ తర్వాత జరిగింది అస్సలు ఊహించలేము. క్షణాల్లో ఆమె చెవులు, ముక్కు, నోటి నుండి విపరీతంగా రక్తం కారి అక్కడికక్కడే అత్యంత దారుణంగా ప్రాణాలు వదిలేసింది. అంటే ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తి ఎంత క్రూరమైనదో ఈ ఒక్క సీన్తో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఈ స్టోరీ మొత్తంలో పదే పదే వినిపించే ఒక థీమ్ ఉంది. అదే చాందా హైతూ మెరా సూరజ్ హైతూ అని పాట. వినడానికి ఇది ఎంతో అందమైన మాతృత్వాన్ని తెలిపే జోలపాట కదా. కానీ ప్లాట్ నంబర్ 18లో మాత్రం ఇది మృత్యునాదంగా మారిపోయింది. ఈ పాట వినిపించిన ప్రతిసారీ అక్కడొక చీకటి శక్తి ఉనికి ఉందని చెప్పకనే చెబుతోంది. ఈ జోలపాట కథను ఎంత భయంకరమైన పరాకాష్ఠకు తీసుకెళ్ళిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడే ఈ కథలో పీక్ మూమెంట్ వస్తుంది. ఆ జోలపాట విన్నప్పుడు జూహీ కడుపులో బిడ్డ కదలికలు పూర్తిగా ఆగిపోవడం, రౌనక్ స్వయంగా బెడ్రూంలో ఆ నీడ ఒక బొమ్మకు ఈ పాట పాడుతుండటం చూడ్డంతో వాళ్ల భయం తారాస్థాయికి చేరుకుంది. ఆ చీకటి శక్తి సడన్గా తలుపులన్నీ లాక్ చేసేసి ఒక నల్లపిల్లి ద్వారా రౌనక్పై అటాక్ చేసింది. ఆ కన్ఫ్యూజన్లో ఆ నీడ అత్యంత దారుణంగా జూహీ గర్భాన్ని విచ్ఛిన్నం చేసి పుట్టబోయే బిడ్డను లాగేసుకుంటోంది. ఆ నీడ తన చేతిలో ఉన్న బొమ్మను వదిలేసి ఆ ప్రాణాన్ని తీసుకుని గాల్లో కలిసిపోయింది. వినడానికే ఎంతో కలచివేసే ముగింపు ఇది. ఇప్పుడు మనం కొంచెం పాజ్ తీసుకుని లాజికల్గా ఆలోచిద్దాం. అసలు ప్లాట్ నంబర్ 18లోని ఆ శక్తి ఎందుకు ప్రత్యేకంగా ఒక పుట్టబోయే బిడ్డనే టార్గెట్ చేసింది? ఇది కేవలం ఏదో ర్యాండమ్గా జరిగిన దెయ్యం దాడి కాదు బాస్. దీని వెనుక ఒక భయంకరమైన, అత్యంత విషాదకరమైన గతముంది. అసలక్కడ ఏం జరిగిందో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఆ చీకటి గతం ఒక సరోగట్ చేసిన ప్రాణాంతక బేరం గురించి తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత
హాస్పిటల్లో పశ్చాత్తాపంతో ఉన్న ఆ వాచ్మ్యాన్ ద్వారా అసలు నిజం బయటపడుతుంది. జూహీ వాళ్లు రాకముందు ఆ ఫ్లాట్లో ఒక కపులుండేవారు. ఇక్కడ మనం సైకలాజికల్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక కండిషన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ బాధ భరించలేక ఆమె ఒక ప్లాస్టిక్ బొమ్మనే తన సొంత బిడ్డగా ఫీలవుతూ దానికి జూలపాట్లు పాడుకుంటూ పిచ్చిదానిలా మారిపోయింది. మరి ఇది ఎలా ఒక మర్డర్ మిస్టరీగా మారిందో చూద్దాం. డాక్టర్ సలహాతో ఆ కపుల్ ఒక సరోగట్ మదర్ని ఆశ్రయిస్తారు. కాని అక్కడే అసలు ట్విస్ట్. ఆ సరోగట్ తల్లి పిల్లల మీద ఆ భర్తకున్న పిచ్చిని క్యాష్ చేసుకోవాలనుకుంది. తనకు పుట్టబోయే బిడ్డ కావాలంటే ఆ భర్త తననే పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసింది. బిడ్డ మీదున్న గుడ్డి వ్యామోహంతో ఆ భర్త ఏం చేశాడో తెలుసా? ఏం మాత్రం జాలి లేకుండా పిచ్చి పట్టింద తన భార్యను ఫ్లాట్ 18లో ఆ బొమ్మతో సహా సజీవ దహనం చేసేశాడు. దారుణంగా మోసపోయి సజీవంగా కాలిపోయిన ఆ భార్య ఆత్మ ప్రతీకారంతో అదే ఫ్లాట్లో ఉండిపోయింది. ఇక్కడ జరిగింది ప్యూర్లీ మిస్టేకన్ ఐడెంటిటీ. ఆ ఆత్మ అమాయకురాలైన జూహీని చూసి తనను మోసం చేసిన ఆ సరోగట్ తల్లే మళ్లీ వచ్చిందని పొరబడింది. ఆ పగతోనే రగిలిపోతూ జూహీ గర్భంపై దాడి చేసింది. తన బిడ్డను తనకు దక్కకుండా చేసినందుకు గాను ప్రతీకారంగా జూహీ బిడ్డను ఆ ఆత్మ లాగేసుకుంది. వాట్ ఆ ట్రాజడీ కదా! ముగింపు లేని భయం, ఒక శాశ్వత హాంటింగ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ నైట్మేర్ తర్వాత రౌనక్ పూర్తిగా ట్రామాలోకి వెళ్ళిపోయిన జూహీని తీసుకుని ఆ సిటీకి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. సరే, ఆత్మ ప్రతీకారం తీర్చుకుంది కదా, దానికి శాంతి లభించిందా అంటే లేదు. ఆ ఫ్లాట్లో ఈనాటికి అర్ధరాత్రి పూట ఆ అదృశ్య శక్తి తన చేతిలో ఉన్న బిడ్డను లాలిస్తూ చందాహేతు అనే ఆ జోలపాట పాడుతున్న శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయట. ఒక మోసగించబడిన తల్లి శాశ్వతంగా ఆ గదుల్లోనే తన బిడ్డ కోసం తప్పిస్తూ ఉండిపోయింది. సో ఈ స్టోరీ విన్న తర్వాత మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. నిజంగా ఏది భయానకమైనది? ఫ్లాట్ 18లో అమాయకులపై దాడి చేసిన ఆ అతీంద్రియ శక్తా, లేక ఒక ప్రాణాన్ని సజీవ దహనం చేసిన భర్త, సరోగట్ తల్లి యొక్క మానవ దురాశ? బహుశా నిజమైన రాక్షసులు ఎక్కడో చీకట్లో కాకుండా మనుషుల రూపంలోనే మన మధ్య తిరుగుతూ ఉండొచ్చు. ఆలోచించండి. ఈ భయానక విశ్లేషణతో ఇక్కడికి ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కథతో కలుద్దాం. టేక్ కేర్.